కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపైన మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీ నేతలు ప్రభుత్వంపైన ఆరోపణలు చేశారని విమర్శించారు. సాయికృష్ణను చంపేశారంటూ కూటమి ప్రభుత్వంపై ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు. కులం పేరుతోటి రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని, కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. సాయికృష్ణపైన గతంలో పలు నేర ఆరోపణ కేసులు ఉన్నాయని, నేరాలకు పాల్పడిన వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. ఈ మిస్సింగ్ కేసుపైన పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుందని, విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఎలా చనిపోయాడు అనేది ఒక క్లారిటీగా రావాల్సింది ఉంది. దానికి ఎంక్వైరీ చేశారు, టీం వచ్చింది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. నిజంగా అతని బాడీ ఉందా లేదా అనేది కూడా ఇంకా రావాల్సింది ఉంది. అది తర్వాత మీడియాలో వాళ్ళ తల్లి గారు వీళ్ళు మాట్లాడినటువంటి సందర్భంలో అది బయటకు తెలిసింది. తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే అధికారులను అందరిని కూర్చోబెట్టుకుని వారు మాట్లాడటం కూడా జరిగింది. దాని మీద ఇమీడియట్గా ఆ తల్లి కూడా వచ్చి సీఎం గారిని కలుసుకోవడం జరిగింది. సీఎం గారు కూడా సిఐని సస్పెండ్ చేయడమే కాకుండా అతని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద చాలా వెంటనే స్పందించారు. అంటే వాస్తవ విషయాలు తెలియకుండా మనం మాట్లాడటానికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, ఇవాళ అన్ని విషయాలు తెలిసినాయి కాబట్టి వైసీపీ నాయకులు కూడా ఇవాళ మూతలు పడ్డాయి, నోరులు మూతలు పడ్డాయి, చాలా ఎక్స్ట్రాలు మాట్లాడారు. ఇవాళ అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడవచ్చు అని చెప్పి అసలు చాలా నీచాతి నీచంగా తయారయ్యారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల సంస్కృతి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ చాలా జరిగినాయి, గతంలో కూడా జరిగినాయి. ఏ నాడన్నా మీరు వెళ్ళి చేస్తారా? ఇవాళ రాజకీయం చేస్తున్నారు, కులం పేరుతో రాజకీయాలు చేస్తారు. కులాలు శాశ్వతం కదా, అది గుర్తుపెట్టుకోండి. రాజకీయాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కుల రాజకీయాలు చేయాలని, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయాలని చేస్తే మటుకు అది సహించేస్తుంది.